హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు చేస్తుంది ఏంటంటే నేను భూచక్రాలండి. మా పిల్లలు అలాగే పిలుస్తారు కాబట్టి మీకు కూడా అలానే చెప్తున్నాను. దీన్ని షుగర్ సిరప్ 1 కప్ వాటర్ అండ్ 1/2 కప్ షుగర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసుకున్న గోధుమ పిండిని చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలండి, రోల్ చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలండి మ్యాక్సిమం. తర్వాత దీన్ని 4 వైపులా సమానంగా కట్ చేసుకోవాలండి. మా పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వీటిని భూచక్రాలనే పిలుస్తారండి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద సైజులో చేస్తే అస్సలు తినరు. ఇలా చిన్నగా రోల్ చేస్తేనే ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా ట్రై చేయండి. ఇది ఒక స్వీట్ అండి, చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చక్కగా కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ మరీ ఓవర్ స్వీట్గా ఉండదండి, నార్మల్ స్వీట్లోనే ఉంటుంది. సో భయపడకండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాక 4 వైపులా ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. ప్రాపర్గా 2-3 టేబుల్ స్పూన్ పడుతుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ పోసుకున్నాను. ఆయిల్ మంచిగా అప్లై చేయాలండి. పూర్తిగా అప్లై అయ్యేంతవరకు అప్లై చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మనం నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకునే టైంలో పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి మనం వాటర్ కూడా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనకి ఎడ్జ్ పాయింట్ అనేది ఊడిపోకుండా, విడిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందండి. నెక్స్ట్ వీటిని చూసారు కదా, ఆ పాయింట్లో మనము వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు పిండిని కూడా వాటర్లో తడిపైన అప్లై చేసుకోవచ్చు. నేను మాత్రం వాటరే అప్లై చేస్తున్నానండి. నార్మల్గా పేస్ట్ అయిపోతుంది వాటర్తో అప్లై చేస్తే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లేయర్ని సమానంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న వీటిని ఎడ్జ్ పాయింట్ని కట్ చేసుకోవాలి. ఎడ్జ్ పాయింట్ని కట్ చేసుకున్న తర్వాత 1 by 1 నార్మల్గా రోల్స్ని చిన్న చిన్న రోల్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న రోల్ని కూడా లిటిల్ బిట్గా మళ్ళీ ఒకసారి రోల్తో రోల్ చేసుకోవాలి. వీటిని అలా రోల్ చేయకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడే ఈ రోల్స్ని చూస్తే చూడడానికి భూచక్రాల్లా ఉంటాయండి. అందుకే మా పిల్లలు వీటికి భూచక్రాలు అని పేరు పెట్టారు. సో వీటిని ఆయిల్లో హై ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని నార్మల్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని షుగర్ సిరప్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ని ఎంత ఈవెన్గా మెల్ట్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వీట్గా ఉండే భూచక్రాలు రెడీ అయిపోతాయండి. చూడ్డానికి భూచక్రాల్లా ఉన్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.